హాయ్ వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు కఫోనిబద్ధ పరివృత్త సూర్యయంత్రాసన. సూర్యయంత్రాసన కూర్చొని చేసే ఆసనాలలో ముఖ్యమైన ఆసన అడ్వాన్స్ ఆసన. ఇక్కడ మనము పరివృత్తంగా తిరగాలంటే ఇంకా కష్టంగా భావిస్తాము. అదే ఆసనంలో మనము మన మోచేతిని బంధిస్తున్నాము కాబట్టి దీన్ని కఫోనిబద్ధ పరివృత్త సూర్యయంత్రాసన అని అంటున్నాము. ఈ ఆసనం చేసేటప్పుడు మనము చాలా వార్మప్ చేయాలి, అలానే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆసనం మనము బ్లాక్ని ఉపయోగించి చేయబోతున్నాము. ముందుగా వార్మప్ చేసి దాని తర్వాత ఆసనాన్ని ఎలా చేయాలో చూద్దాము. మనము ఇలా వీపుని నిటారుగా చేసి కూర్చొని కొంత సమయం పాటు లాటరల్గా బెండ్ అవ్వాలి. కుడి చేతిని ఇలా పెట్టేసి బెండ్ అవుతూ ఎడమ చేతిని ఇలా సైడ్ వైపు తీసుకెళ్ళండి. అదేవిధంగా రెండో వైపు అలా సైడ్ టు సైడ్ బెండ్ అవ్వాలి. ఈ విధంగా సైడ్ టు సైడ్ బాగా బెండ్ అవ్వాలి. అలా బెండ్ అయిన తర్వాత మనము వీపుని నిటారుగా చేయడానికి హస్తాలని ఇలా ఆకాశం వైపు తీసుకెళ్ళి నమస్కారంలో తీసుకెళ్తూ మళ్ళీ కిందికి తీసుకొని రావాలి. దీంతో కూడా మన వీపు చాలా నిటారుగా అవుతుంది. సూర్య యంత్రాసనంలో మన నడుము భాగము బాగా ఫ్రీగా చేసుకోవాలి. కాబట్టి నడుము భాగాన్ని ఆ విధంగా ఫ్రీగా చేసుకోవడానికి మనము కాళ్ళని బాగా రొటేట్ చేద్దాము. నడుము భాగాన్ని బాగా ఫ్రీగా చేసుకోవడానికి మనము బద్ధకోణాసనము అలానే హిండోలాసనం చేద్దాము. పాదాలను ఇలా దగ్గరగా తెచ్చిపెట్టేసి తొడలని ఇలా పైకి కిందికి అనాలి. కొంత సమయం పాటు ఇలా మనము బద్ధకోణాసనంలో పాదాలని బాగా ఆడించాలి. వీపుని నిటారుగా చేయండి. నెమ్మదిగా ఇలా ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు మన తొడలో నడుములలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉందాము. ఇలా కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. కుడి కాలుని ఇలా హిండోలాసనంలో తీసుకెళ్ళి కొంత సమయం పాటు ఉండాలి. పొట్ట కండరాలని బిగిస్తూ ఈ పాదాన్ని పైకి చేస్తూ కాలుని ఆడించాలి.
రెండు కాళ్ళని కూడా అదే విధంగా ఆడించుతాము. సైడ్ టు సైడ్ మూవ్ చేయండి. దాని తర్వాత మనము అర్ధ హనుమానాసనం చేద్దాము. అర్ధ హనుమానాసనంలో కాలుని బాగా ఫ్లెక్సిబుల్గా చేసుకోవడానికి ఇలా బెండ్ అవ్వాలి. తలని మోకాలి దగ్గరికి కిందికి వైపు తీసుకెళ్ళాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. నెమ్మదిగా రెండో వైపు కాలుని స్ట్రైట్గా చేసి అదే విధంగా బెండ్ అవుదాము. ఇక్కడ కూడా తలని కిందికి చేసి అలానే ఉండాలి. దాని తర్వాత మనము బ్లాక్ పై కూర్చుందాము. బ్లాక్ పై కూర్చొని ఈ యొక్క కుడి పాదాన్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఎడమ పాదాన్ని ఇలా పైకి తీసుకెళ్ళాలి. ఎడమ పాదాన్ని మనము లోపటి భాగాన్ని ఎడమ చేతితో పట్టుకోవాలి. కుడి మోచేతిని ఈ విధంగా బయటికి తీసుకొని రండి. ఇలా మోచేతిని ఎడమ మోచేతి దగ్గర ఇలా పట్టుకోవాలి. అలా పట్టుకుంటూ ఈ విధంగా ట్విస్ట్ చేయాలి. ఇక్కడ ట్విస్ట్ ఎలా అయింది? కుడి చేతిని ఇలా బయటికి తెస్తున్నాము. ఈ విధంగా కఫోనీని బంధిస్తున్నాము. అయితే కాలుని బాగా పైకి చేయాలి. ఒకవేళ ఇలా మీకు కష్టం అనిపిస్తే వేరే వేరియేషన్ని కూడా చేయవచ్చు. అది మనము ఇంకో ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఇలా ఆసనం చేసిన తర్వాత రెండో వైపు ఆసనాన్ని చేద్దాము. ఎడమ తొడని ఫోల్డ్ చేయండి. కుడి కాలుని కుడి చేతితో పట్టుకొని ఇలా పైకి లేపాలి. కాలులో ఎలా అనిపిస్తుందో గమనించండి. అలా కొంత సమయం పాటు ఉంటూ ఈ యొక్క ఎడమ చేతిని కుడి మోకాలు బయటి భాగంలో తీసుకెళ్ళండి. అలా తీసుకెళ్ళి
ఈ విధంగా కఫోని బద్ద మోచే దగ్గర పట్టుకోవాలి. పట్టుకొని ఈ యొక్క పాదాన్ని బాగా పైకి లేపాలి. పైకి లేపుతూ మన శరీర పైభాగాన్ని కుడివైపు ట్విస్ట్ చేద్దాము. నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. వీపుని నిటారుగా చేసి కొంత సమయం పాటు కూర్చోవాలి. ఈ పక్క ప్రాంతాలలో ఉండే కండరాలపై ప్రభావం బాగా పడింది. ఆ యొక్క ప్రాంతాలలో మనకు స్ట్రెచ్ బాగా ఇంటెన్స్గా పడింది కాబట్టి వీపుని నిటారుగా చేయాలి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు కఫోని బద్ద పరివృత్త సూర్యయంత్రాసన. సూర్యయంత్రాసన కూర్చొని చేసే ఆసనాలలో కష్టమైన ఆసనము. ఈ ఆసనానికి చాలా మంచి ప్రిపరేషన్ ఉండాలి. కాబట్టి ముందుగా మనము మంచి ప్రిపరేషన్ చేసి దాని తర్వాత ఆసనం ఎలా చేయాలో చూద్దాము. బద్ధకోణాసనంలో వెళ్ళండి. బ్లాక్ని తీసేసి బద్ధకోణాసనంలో కూర్చుందాము. బద్ధకోణాసనంలో తొడలని బాగా కదిలించాలి. తొడలని బాగా కదిలిస్తూ పృష్ఠభాగాలు తొడలో ఉండే కండరాలపై ప్రభావం బాగా పడేలాగా చూసుకోవాలి. కొంత సమయం పాటు తొడలో ఉండే కండరాలని బాగా యాక్టివేట్ చేస్తూ కదిలించాలి. దాని తర్వాత హిండోలాసనం చేద్దాము. కుడి కాలుని హిండోలాసనానికి పైకి తీసుకెళ్ళండి. కాళ్ళ వేళ్ళని మోకాల వైపు పాయింట్ చేస్తూ పెట్టి ఆ యొక్క తొడని సైడ్ టు సైడ్ చేయాలి. అలా చేసినప్పుడు వీపుని నిటారుగా పెడతాము. కొన్ని నిమిషాల పాటు ఇలా కుడి తొడని మనము హిండోలాసనంలో తీసుకెళ్ళి దాని తర్వాత కుడి కాలుని కింద పెట్టేసి ఎడమ కాలుని అదేవిధంగా హిండోలాసనంలో పెట్టాలి. సైడ్ టు సైడ్ చేస్తూ ఉండండి. ఎడమ తొడలో కూడా ఎలా అనిపిస్తుందో గమనించండి. దాని తర్వాత పాదాన్ని కింద పెట్టేసి బద్ధకోణాసనంలో ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఇలా బెండ్ అవ్వడం వలన మన నడుము తొడ కండరాలపై ప్రభావం బాగా పడుతుంది. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. నార్మల్గా కూర్చొని చేతులను చెరువు వైపు చేయండి. అలా చేసి ఒక చేతిని కింద పెట్టేసి వేరే చేతిని పైకి చేస్తూ బాగా సైడ్ టు సైడ్ బెండ్ చేయాలి. ఇలా సైడ్ టు సైడ్ బెండ్ అవ్వడము చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా బెండ్ చేసిన తర్వాత రెండు చేతులను ఇంటర్లాక్ చేసి స్పైన్ని బాగా పైకి చేద్దాము. బాగా నిటారుగా చేయాలి. ఇక కుడివైపు ట్విస్ట్ చేయడము, ఎడమ వైపు ట్విస్ట్ చేయడము. చేతులని పైకి చేసి కుడివైపు ట్విస్ట్ చేయడము,
పైకి చేసి ఎడమ వైపు ట్విస్ట్ చేయడము. అలా సైడ్ టు సైడ్ ట్విస్ట్ చేసి మనము అర్ధ హనుమానాసనంలో వెళ్దాము. మోకాళ్ళపై వెళ్ళండి. అలా మోకాళ్ళపై వెళ్ళి అర్ధ హనుమానాసనంలో కొన్ని నిమిషాల పాటు అలానే ఉండాలి. ఎందుకు? ఈ ఆసనం చేయడం వలన మన కాళ్ళల్లో ఉండే హామ్స్ట్రింగ్ కండరాలు చాలా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. ఈరోజు చేసే పరివృత్త సూర్యయంత్రాసనంలో ఈ హామ్స్ట్రింగ్ కండరం చాలా చాలా అవసరము. ఆ యొక్క కండరం బాగా వామపై ఉండాలి. ఇలా కొంత సమయం పాటు మీరు ఆసనంలో ఉన్న తర్వాత కాళ్ళని చేంజ్ చేసి రెండో వైపు కూడా ఇదే ఆసనాన్ని చేయండి. తలని కిందికి చేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉంటూ ఆసనాన్ని చేస్తూ ఉండండి. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చి బ్లాక్పై కూర్చోవాలి. ఇలా ఎడమ మోకాల్ని ఫోల్డ్ చేసి కుడి కాలుని ముందుకు చేద్దాము. అలా చేసి కుడి లోపటి అరికాలు భాగాన్ని కుడి చేతితో పట్టుకొని పైకి లేపాలి. కాలుని ఇంకా బాగా పైకి లేపండి. మోచేతిని ఇక్కడ బెండ్ చేయాలి. మోచేతిని బెండ్ చేస్తూ మోచేతిని బాగా పైకి తీసుకెళ్ళాలి. ఇక ఈ యొక్క ఎడమ చేతిని పైకి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి ఆ ఎడమ చేతిని కుడి చేయి తొడ మధ్య భాగంలో పెట్టేసి ఆ మోచేతిని బయటికి తీసుకొని రండి. మోచేతిని బెండ్ చేసి మన కఫోని కుడి మోచేయి దగ్గర పట్టుకోవాలి. అక్కడ అటువైపు ట్విస్ట్ అవుతూ ఉండాలి. కాలుని బాగా పైకి చేసి పుష్ చేస్తూ ఉండండి. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి రావాలి. ఇదే ఆసనాన్ని రెండో వైపు చేద్దాము. కుడి కాలు అయిపోయింది కాబట్టి కుడి కాలుని ఫోల్డ్ చేయండి. ఎడమ అరికాలుని లోపటి భాగాన్ని ఎడమ చేతితో పట్టుకొని పైకి చేద్దాము. ఇలా పైకి లాగుతూ తలని ఇలా మోచేయి కింద చేతి కింద భాగంలో తీసుకెళ్ళండి. కుడి చేతిని ఇలా బయటికి తెచ్చేసి ఈ విధంగా మోచేయి బెండ్ చేసి కఫోని అంటే మోచేతిని ఎడమ మోచేతిని కుడి చేతితో పట్టుకోవాలి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు కఫోని బద్ధ పరివృత్త సూర్య యంత్రాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన వీపు కండరాలకు చాలా మంచిది. హ్యామ్స్ట్రింగ్ కండరాలపై చాలా ప్రభావం పడుతుంది. కాళ్ల కండరాలకు చాలా మేలు చేస్తుంది. స్పెషల్గా డయాబెటిక్ పేషెంట్స్ ఈ ఆసనం చేస్తే వాళ్లకు చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. నడుం కండరాలపై కూడా మంచి ప్రభావం పడుతుంది. ఈ విధంగా ఆసనాన్ని చేసి బయటికి వచ్చేసేయండి. ఇక్కడ రిలాక్స్ అయిపోవాలి. వీపుని నిటారుగా చేస్తూ రిలాక్స్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఈ సైడ్ భాగాలలో ఉండే కండరాలు పట్టుకునే ఛాన్సెస్ చాలా ఉంటాయి కాబట్టి ఆ యొక్క కండరాలని రిలాక్స్ చేయాలి. ఇలా కౌంటర్ చేయడం వలన వీపు కండరాలు, హ్యామ్స్ట్రింగ్ కండరాలు, అలాగే నడుం భాగంలోని కండరాలు ఇవన్నీ రిలాక్స్ అయిపోతాయి. మరి వాళ్ళ యోగ సూత్రులు కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు ట్విస్ట్ అవుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ట్విస్ట్ అవ్వాలి. పక్కలలో పట్టేస్తుంది కాబట్టి మీరు మంచి వార్మప్ చేసి ఈ ఆసనాన్ని చేయండి. అలానే ఈ ఆసనము ఈజీ ఆసనం కాదు, కష్టమైన ఆసనము. ఈ విధంగా బెండ్ అవ్వాలంటే భుజాలలో, నడుములో, ఛాతీలో ఫ్లెక్సిబిలిటీ బాగా ఉండాలి. అలానే హ్యామ్స్ట్రింగ్ కండరాలలో కూడా ఫ్లెక్సిబిలిటీ చాలా ఉండాలి. కాబట్టి మీరు జాగ్రత్తగా చేయండి. మనము బ్లాక్ పై కూర్చున్నాం కాబట్టి బ్లాక్ కొద్దిగా పృష్ఠభాగాలకి కూర్చుకున్నట్టుగా అనిపిస్తుంది, ప్రెషర్ పడుతుంది. కానీ దాన్ని మీరు చూస్తూ బాగా చేసినట్టు అయితే మంచిది. సో చూసారు కదండి,
ఇవాళ ఎపిసోడ్లో కఫోని బద్ధ పరివృత్త సూర్యయంత్రాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ని బాగా ఫ్లెక్సిబుల్గా తయారు చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.